సాయినాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ బ్యాక్ అండి. ఇట్స్ మై ప్లెజర్ మేడం, థ్యాంక్ యూ. ట్రంప్ కూడా వెల్కమ్ బ్యాక్ అని చెప్పాలా లేదా అర్థం కావట్లేదు. బికాజ్ ఆల్రెడీ రావడం మనకి బర్త్ రైట్ సిటిజన్షిప్ వద్దని తీసేయడంతో పాటు చాలా విధానాలు ఆయన ప్రవేశపెడతారు. వాట్ అబౌట్ స్టూడెంట్స్ అండి? సో ఇది ఖచ్చితంగా యాక్చువల్గా ఏంటంటే ఒక మ్యాటర్ ఆఫ్ వెరీ సీరియస్ కన్సర్న్ అండి. ఇప్పుడు ఏమైందంటే గతంలో కూడా మనం ఇప్పుడు ట్రంప్ 2.0, అవును. సో మనం దీనికంటే ముందు 10 years చూసుకుంటే 2017 to 21 ఆ రోజుల్లో ఏంటంటే అమెరికాకు వెళ్ళడమే చాలా కష్టం అన్న ఒక రియాలిటీ ఉండింది. ఆ తర్వాత బైడెన్ ఎప్పుడైతే వచ్చారో అప్పుడు మనకి ఏంటంటే తెలుగు వాళ్ళకి ఇండియన్స్కి ముఖ్యంగా వీసాలు అనేది యాక్చువల్గా 22, 23, 23, 24 ఈ 2 సంవత్సరాల్లో అమెరికా ఇచ్చిన వీసాలు ప్రపంచంలో ఈ దేశం ఇవ్వాల. ఓహో, అన్ని వీసాలు వచ్చాయి. అంటే అప్రాక్సిమేట్లీ మనకి ఒక 23, 24 ఎగ్జాంపుల్ తీసుకుంటే 3,31,000 మందికి ఇండియన్స్కి అమెరికా F1 వీసాలు జారీ చేసింది. సో ఇంత పెద్ద మొత్తంలో మన స్టూడెంట్స్ వెళ్ళడం చాలా ఆనందదాయకం. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే అమెరికా ఫస్ట్ అనేది నినాదం, అంటే రిపబ్లికన్ మెంటాలిటీ కదా, డెమోక్రాటిక్ వేరు, రిపబ్లిక్ వేరు. సో ఈ రిపబ్లికన్ మెంటాలిటీ ఇప్పుడు ట్రంప్ అని కాదు, ఆ పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఉదాహరణకి వీళ్ళ మైండ్ సెట్ ఎంతసేపు కూడా ఏంటంటే ఫస్ట్ మా వాళ్ళకి భోజనం దొరకాలి, అవును, మా వాళ్ళు భోజనం దొరకగా మేము వండుకోలేదు అంటే వేరే వాళ్ళు వచ్చి వండాలి. రైట్. సో దిస్ ఈస్ ద ఐడియా ఆఫ్ ద రిపబ్లికన్ మైండ్ సెట్. అవును. సో ఇక్కడ ఏమైపోయిందంటే మన వాళ్ళు ఇంతమంది వచ్చేటప్పటికి అక్కడ కూడా ఏంటంటే అది ఒక లోకల్స్కి అది మింగుడు పడట్లా. ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా మంచి జాబ్స్ చేస్తున్నారు. H1Bలు, ఆ H1B వచ్చిన తర్వాత యావరేజ్ శాలరీ వచ్చే $70,000 సంవత్సరానికి వాళ్ళ ఆదాయం ఉంటే మన తెలుగు వాళ్ళకి సగటున $1,00,000 నుంచి $130,000 ఉంటుంది. అవును. సో అది వాళ్ళకు కడుపు మంట. ఇప్పుడు ఏమైందంటే దీన్ని ట్రంప్ వచ్చేటప్పటికి ఎందుకు వాళ్ళే చేయాలి, మన వాళ్ళు చేయలేరా? అవును. సో వాళ్ళంటూ లేకపోతే అప్పుడు మన వాళ్ళకి అవకాశాలు వస్తాయి కదా. సో ఇదొక వాళ్ళ రాడికల్ మైండ్ సెట్ అనే వర్డ్ మనం వాడచ్చో లేదో తెలియదు కానీ బట్ దిస్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ ద ప్రెసెంట్ గవర్నమెంట్ దేర్. రైట్. సో దీని విషయంలో వచ్చినప్పుడు స్టూడెంట్స్కి ముఖ్యంగా ఇంపాక్ట్ వచ్చేది ఏంటంటే మనకి అమెరికా చదువులు అంటే అది ఆషామాషిగా అయ్యేది కాదు. అంటే ఎవరికైతే స్టూడెంట్కి 100% స్కాలర్షిప్ వస్తుందో వాళ్ళకి వెళ్ళడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే స్టూడెంట్స్కి చాలా మటుకు ఏంటంటే సొంతగా మనం డబ్బులు పెట్టుకోవాలి. కరెక్ట్. ఇది ఇప్పుడు అమెరికా I-20 ఇచ్చినప్పుడు I-20 ఫామ్లో క్లియర్గా ఉంటుంది, ఇది మీ ఫీజు నిమిత్తం ఇంత అవుతుంది, లివింగ్ ఎక్స్పెన్స్ ఇంత అవుతుంది, మొత్తం ఓవరాల్గా మీకు 50 నుంచి 70 లక్షల రూపాయలు మీకు సుమారుగా ఖర్చు వస్తుంది అనేది మనం చూపించి అది మనం కాన్సులేట్లో అది ప్రజెంట్ చేస్తేనే వీసా ఇస్తారు. అవును. సో ఇంతవరకు అందరికి బాగానే జరుగుతుంది. కానీ వాస్తవానికి రియాలిటీ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనకు 190 మంది స్టూడెంట్స్కి ఒక ఫస్ట్ సెమిస్టర్ ఆర్ సెకండ్ సెమిస్టర్ వరకు మనం ఫండ్స్ అరేంజ్ చేసుకోవడం ఆర్ ఎడ్యుకేషన్ లోన్ ద్వారా తీసుకోవడం. అక్కడ వెళ్ళిన తర్వాత మనం ఆటోమేటిక్గా అక్కడ దొరికే పార్ట్ టైమ్స్ ద్వారా మన లివింగ్ ఎక్స్పెన్సెస్ కవర్ చేసుకుంటూ బ్యాలెన్స్ ఫీజు కూడా మనం క్లియర్ చేస్తాం. సో ఇది ఎవరికైనా కూడా తంబ్ రూల్ ఏంటంటే ఇలాగనమాట అమెరికా అంటే. ఇది ముందు రూల్స్ ఎలా ఉండేవి? బయట పనిచేయచ్చా ఆఫ్ క్యాంపస్? ముందు రూల్స్ కూడా యాక్చువల్గా బయట చేయకూడదు. కాకపోతే బైడెన్ టైంలో ఎలా ఉంటుందంటే దాన్ని చూసి చూడనట్టుగా వ్యవహరించేవారు. సో దానివల్ల ఏమైందంటే చాలా మందికి ఆ వెసులుబాటులో వాళ్ళు యాక్చువల్ దే యూస్ టు డూ అని లైక్ ఆయిల్ కానీ గ్యాస్ కానీ లేకపోతే మన గ్యాస్ స్టేషన్స్లో కానీ సూపర్ మార్కెట్స్లో ఇలాంటి చోట్ల చేసేవాళ్ళు తెలుగు పిల్లలు. అయితే వాస్తవానికి అమెరికాలో $15 రావాలంటే వీళ్ళకి $10 ఇచ్చేవారు. ఇట్ వాజ్ ఓకే. అయితే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఆ వర్క్ చేస్తుండగా ఎవరైనా నిఘా సంస్థలు వచ్చి వాళ్ళని పట్టుకుంటే వాళ్ళని నేరుగా డిపోటేషన్ ఆర్ డిపోటేషన్ మించి క్యూబాలో ఉన్నటువంటి వాళ్ళకు ఒక స్పెషల్ జైలు ఉంది, 30,000 మంది పెట్టగలిగే కెపాసిటీ తోటి. సో వాటిల్లో పంపుతారు అనే ఒక సంకేతాలు బాగా బలంగా వచ్చాయి. అంటే బేసిక్గా మీరు ఇంకా పప్పులు ఉడకవు, కంప్లీట్గా యూ హ్యావ్ టు గో బై ద రూల్ బుక్ అని చెప్పి పెట్టేశారు. అబ్సల్యూట్లీ. సో మనం లాఫుల్గా మనం ఉండి మనం ఆల్రెడీ ఫైనాన్షియల్గా ధనికంగా ఉండి పర్లేదు, మనకి 2 ఏళ్ళు పార్ట్ టైం జాబ్ లేకపోయినా పర్లేదు, మన ఫీజు మనం సొంతగా అరేంజ్ చేసుకోగలుగుతాము అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈరోజు కూడా అమెరికా ఒక మంచి దేశం అండి. వెరీ వెరీ గుడ్. ఎస్.